ఈ అద్భుతాలు చూసిన తర్వాత చెయ్యండి భయ్యా. అదే టీవీలో చాలా బాగుంది సార్. చాలా కంఫర్టబుల్గా కట్టారు ఆయనకైతే. ఇదే బంపర్ ఆఫరు మీరు వాళ్ళు కట్టడానికి ఇస్తే మీరేం చేస్తారు అనేది నేను చూద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడిది అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అబ్బా ఆనందం చూడు. రెడీ 3, 2, 1 గో. నిలువవే బాలకములదాన్న వయారి హంస నడకదాన్న నినడకల హొయలున్నది జాన నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదనా మనసు ఒలలనా అది నీకేం తెలుసు. నిలువవే బాలకములదాన్న వయారి హంస నడకదాన్న నినడకల హొయలున్నది జాన. వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీ నలుగురు చేతుల మీదుగా సావిత్రి గారికి 35,000 రూపీస్ అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. సో ఇప్పటి వరకు ఆవిడకి ఎన్ని కష్టాలు అనుభవించినా ఇప్పటి నుంచి మంచి రోజులు మొదలవ్వాలి, కొన్ని కష్టాలైనా తీరాలి అని మీరందరూ భావించారు. అండ్ అలాగే ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా మీ అందరి సపోర్ట్తో ఆవిడకి 65,000 రూపాయలు అందాయి. సో ఈ 65,000 రూపాయలతో ఒక చిన్న శారీ షాపు అతి త్వరలోనే ఆవిడ సొంతం కాబోతోంది. సో మీకు సొంతంగా ఇప్పుడు ఆ శారీ షాప్ ఉందమ్మా. ఇప్పుడు ఆ శారీ షాప్ మీదే. అండ్ దాంతో పాటు మా తరఫు నుంచి ఓ చిన్న కానుక మీకు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.